కాల్ ని తీసుకుందాం. ఫరీద్ కాల్ చేస్తున్నారు సియాటెల్ నుంచి. ఫరీద్ గారు మాట్లాడండి. హలో సంధ్య గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ TV9 టు అలౌ మీ టు టాక్ టు హియర్. సో నాకు ఒక క్వశ్చన్ కాదండి, నా ఒపీనియన్. సార్ గారు, అక్కడ ఉన్న సార్ గారు, ఆయన పేరు కొంచెం ఒకసారి చెప్తారండి? ఇప్పుడు రఘువీర్ రెడ్డి గారు. రఘువీర్ రెడ్డి గారు. సో రఘువీర్ రెడ్డి గారు ముస్లిమ్స్ మీద ఎందుకు అంత మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో నేను యుఎస్ లో ఒక 10 years నుంచి ఉంటున్నాను, బీయింగ్ యాజ్ అన్ ఇండియన్ అండ్ బీయింగ్ హ్యావింగ్ అ పీస్ఫుల్ లైఫ్ ఓవర్ హియర్. సో యూనో ఆయన ఫోన్ మాట్లాడుతున్నప్పటి నుంచి, ఈ మీటింగ్ వచ్చినప్పటి నుంచి మీ దగ్గర డిస్కషన్ కి ముస్లిమ్స్, రాడికల్స్, ఆర్ఎస్ఎస్ అని ఏంటేంటో మాట్లాడుతున్నారు సార్. మాట్లాడలేదు సార్, ఆర్ఎస్ఎస్ గురించి నేను మాట్లాడలేదు. బట్ మై opinion is about the radical Islamic terror organizations in the world, sir, and the recent Bangladeshi sir oka వ్యక్తి చేసిన పనికి sir no sir అందరూ వేరు sir. నేను అదే అంటున్నా, మీరు ముస్లిం సమాజం మొత్తానికి ఇలా టీవీ ని ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్ no don't try to పాయింట్ అవుట్ చేస్తున్నప్పుడు do not try to deviate. నాకు తెలియదు సియాటల్ కెళ్ళి బైజార్ ముస్లిమ్స్ అందరు అంటలేను, రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్ 100%. రాడికల్ హిందూ, రాడికల్ ముస్లిం, రాడికల్ క్రిస్టియన్ ఉండరు సార్. నేనేం చెప్తున్నానంటే నో యు హావ్ టు యాక్సెప్ట్, మీలాంటి వాళ్ళు వచ్చి మీరు కండెమ్ చేయాలి సార్. మీరు ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ యు కండెమ్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. వి వుడ్ రియల్లీ అప్రిషియేట్ దట్. నథింగ్ నో నేను అనేది అందరినీ అనలేదు. రాడికల్ ఇస్లామిక్ ఫోర్సెస్, radical Islamic forces are a threat to the world. సార్ నేను మిమ్మల్ని అనలేదు సార్. మాట్లాడితే ఎవరైతే టెర్రర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో బంగ్లాదేశ్ లో ఎట్లయితే వాళ్ళు హిందువులను చంపిండ్రో నేను వాళ్ళని అన్నా. రఘువీర్ రెడ్డి గారు ఒకసారి మనం ఫరీద్ గారి అభ్యంతరాలు ఏంటో కూడా విన్న తర్వాత అప్పుడు మీరు రెస్పాండ్ అవుతారు. ఫరీద్ గారికి అదే చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ ఇన్ యువర్ మిస్కన్సెప్షన్. ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఒక్క నిమిషం ఆయన హోల్డ్ లో పెట్టమనండి, ఒక్క నిమిషం మేడం. నేను క్లియర్ గా ఏమంటున్నానంటే, సార్ గారు ఎవరిని సపోర్ట్ చేసుకున్నా, ట్రంప్ గారిని, కమలా హారిస్ గారిని, ఎవరు గెలిచినా, ఎవరిని సపోర్ట్ చేసుకున్నా, ఆయన ఇట్స్ పర్సనల్ టు ది ఇండివిజువల్స్. ఓకే, సో నా ఓన్లీ పాయింట్ ఏంటంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, వాళ్ళని రానివ్వకూడదు. ట్రంప్ గారు పాలసీ అది. కమలా హారిస్ గారు వాళ్ళ వైపు కొంచెం సాఫ్ట్ గా ఉన్నారు, అఫ్ కోర్స్ అది వాళ్ళ పాలసీ. ఐఎమ్ నాట్ హియర్ టు టాక్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. మై ఓన్లీ పాయింట్ ఈస్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని మాట్లాడండి, ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ గొడవలు చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి, దొంగల గురించి మాట్లాడండి, ఎవరైతే మర్డర్స్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి. కానీ ఇవన్నిటిని ఒక వర్గానికి, ఒక ముస్లిం అనే మతానికి మొత్తం పాయింట్ అవుట్ చేసి ఆయన మాట్లాడటం అనేది నేను చాలా చాలా హర్ట్ అయ్యాను మేడం. చాలా చాలా బాధపడుతున్నారు. ఆయన అంత పెద్దవారు, నేను వయసులో చిన్నవాడిని కానివచ్చు. ఆయన ఎంత లిబరల్ గా ఆలోచించాలి. ఆయన ఒక వర్గం మొత్తానికి ఇలా కించపరుస్తూ ఆయన ఇందాక నుంచి నేషనల్ టెలివిజన్ లో కూర్చొని ముస్లిమ్స్ 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 అని పాయింట్ అవుట్ చేస్తూనే ఉన్నారు. నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ సార్. మీరు ఒకసారి ఆలోచించండి మాట్లాడేటప్పుడు. అఫ్ కోర్స్ మీరు దొంగల గురించి మాట్లాడండి, రౌడీల గురించి మాట్లాడండి, మర్డర్స్ చేసే వారి గురించి మాట్లాడండి, బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్న వారి గురించి మాట్లాడండి, అందరి గురించి మాట్లాడండి, కానీ ఒక వర్గానికి పెట్టొద్దు అంటున్నారు. ఫరీద్ గారు, I 1000% agree with you, and I was not pointing for one particular guy or one particular section. I'm talking on a general note of how world is facing these terror organizations, and unfortunately all the terrorist activities around the world is from these radical Muslims. Bangladesh la in recent ga edaithe ayindho, what is the example of that? Who were killing who? Why do we have to shy away, sir? Me lantal, I really appreciate Farid garu. You people like you should come out and speak about it. You have to talk the truth. Ekkada emaitunnadi anedi Farid garu, that's more appreciable. And I'm not talking about andaru అని అంటలేను. నేను మాట్లాడేది, చెప్పేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండ్ ద నేషనల్ థ్రెట్, ద వరల్డ్ వైడ్ థ్రెట్ ఏదైతే ఇస్లామిక్ రాడికల్ ఫోర్సెస్ తోటి ఉన్నదో వాళ్ళని అంటున్నాను. I have huge respect for you and everybody. I've got lot of Muslim friends. Nothing wrong about it. I'm talking about why non-Muslim countries should allow Muslims to their country. Why are Muslim countries not allowing the Muslim refugees? That is my question. Why is Jordan not allowing? Why is Egypt not allowing? Why? Why do they want to get into a non-Muslim country? Rao garu. That's my question.